4300వ సంవత్సరం ఒక గుహ 5గురు అన్వేషకులు లోపల చిక్కుకుపోయారు. ప్రాణాలతో బయటపడటానికి వాళ్లు తీసుకున్న నిర్ణయం ఊహించడానికే కష్టం. తమలో ఒకరిని చంపి తిన్నారు. ఇప్పుడు వాళ్లపై హత్యకేసు నడుస్తుంది. ఈరోజు మనం చట్టం, న్యాయం ఇంకా మానవ మనుగడకు సంబంధించిన ఒక అత్యంత సంక్లిష్టమైన కేసును చర్చిస్తున్నాం. దాని పేరు ద కేస్ ఆఫ్ ద స్పెలున్సియన్ ఎక్స్ప్లోరర్స్. ఇది 1949లో ప్రచురించబడిన ఒక కల్పిత కథే అయినా ఇది లేవనెత్తే ప్రశ్నలు మాత్రం చాలా నిజమైనవి. ఖచ్చితంగా అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో మన చట్టాలు వర్తిస్తాయా, లేక మనుగడ కోసం కొత్త నియమాలు పుట్టుకొస్తాయా? ఈ కేసులోని 5గురు న్యాయమూర్తుల వాదనల ద్వారా మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ముందు అసలు ఏం జరిగిందో వివరంగా చూద్దాం. చీఫ్ జస్టిస్ ట్రూపెన్ని మనకు వాస్తవాలు చెప్తారు. స్పెలున్సియన్ సొసైటీకి చెందిన 5గురు సభ్యులు. అవును. వారిలో ఒకరి పేరు రోజర్ వెట్మోర్. వీళ్లందరూ 4299 మే నెలలో ఒక సున్నపురాయి గుహలోకి వెళ్లారు. వాళ్లు లోపలున్నప్పుడే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అదేంటి? ఒక కొండచర్య విరిగిపడి గుహకున్న ఒకే ఒక్క దారే పూర్తిగా మూసుకుపోయింది. అంటే వాళ్ళు లోపల చిక్కుకుపోయారు. అవును. వారు లోపల, బయటి ప్రపంచం బయట. వారిని రక్షించే ప్రయత్నాలు వెంటనే మొదలయ్యాయి. కానీ అది చాలా కష్టంగా మారింది కదా. చాలా కష్టంగా మారింది. సహాయక చర్యల మధ్యలోనే మరిన్ని కొండచర్యలు విరిగిపడి 10 మంది సహాయక సిబ్బంది చనిపోయారు. ఒక్క నిమిషం, అంటే వారిని కాపాడే ప్రయత్నంలోనే 10 ప్రాణాలు పోయాయి. అవును. ఇది కేసులో చాలా ముఖ్యమైన పాయింట్. 20 రోజుల తర్వాత వాళ్లతో కమ్యూనికేట్ చేయగలిగారు. కరెక్ట్. వాళ్ళ దగ్గర ఒక పోర్టబుల్ వైర్లెస్ మెషీన్ ఉండటంతో అది సాధ్యమైంది. వాళ్ళు వెంటనే అడిగిన ప్రశ్న, బయటపడటానికి ఇంకెంత సమయం పడుతుంది? దానికొచ్చిన సమాధానం చాలా నిరాశపరిచింది. కనీసం మరో 10 రోజులు పడుతుందని చెప్పారు. కాని వాళ్ల దగ్గరున్న ఆహారం అప్పటికే అయిపోయింది. అవును. వైద్యులు కూడా స్పష్టం చేశారు, ఆహారం లేకుండా మరో 10 రోజులు బ్రతకడం అసాధ్యమని. ఇక్కడే కథ ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది. నిజం. లోపల ఉన్న రోజర్ వెట్మోర్ మిగిలిన వారి తరపున బయట ఉన్న వైద్యులను ఒక ప్రశ్న అడిగాడు. ఏంటది? మేము మాలో ఒకరి మాంసం తింటే మిగిలిన నలుగురం ఆ 10 రోజులు బ్రతకగలమా? ఊహించలేకపోతున్నాను. మరి వైద్యులేం చెప్పారు? వాళ్లు ఎంత అయిష్టంగా ఉన్నా వాస్తవాన్ని చెప్పక తప్పలేదు. అవును అని సమాధానమిచ్చారు. దేవుడా! ఆ తర్వాత వెట్మోర్ ఇంకా సూటిగా అడిగాడు, ఎవరిని చంపి తినాలో నిర్ణయించడానికి పాచికలు వేయడం సరైనదేనా? ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలరా అసలు? ఎవరూ చెప్పలేకపోయారు. వైద్యులు, అధికారులు, మతపెద్దలు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. దాని తర్వాత 8 గంటల పాటు గుహ నుండి ఎటువంటి సమాచారం లేదు. కరెక్ట్. 32వ రోజున వాళ్ని రక్షించారు. కాని లోపల 5గురికి బదులు 4గురే ప్రాణాలతో ఉన్నారు. అవును. 23వ రోజున వాళ్లు రోజర్ వెట్మోర్ని చంపి తిన్నారని తెలిసింది. అయితే ఇక్కడే కేసులో ఒక కీలకమైన ట్విస్ట్ ఉంది కదా. ముంది. ఈ మొత్తం ఐడియాను మొదట ప్రతిపాదించింది వెట్మోరే. కాని పాచికలు వేయడానికి కొన్ని క్షణాల ముందు అతను ఈ ఒప్పందం నుండి వెనక్కి తగ్గాడు. మనం మరో వారం ఆగుదాం అని సూచించాడు. ఒక్క నిమిషం, అంటే ఈ ఆలోచన ఇచ్చిందే అతను చివరి నిమిషంలో వెనక్కి తగ్గాడా? అవును. అది మిగతా వాళ్లకి చాలా అన్యాయంగా అనిపించుంటుంది. అదే ఈ కేసులోని ప్రధాన సమస్య. మిగిలిన వారు అతని వాదనను అంగీకరించలేదు. ఒప్పందాన్ని ఉల్లంఘించాడని వాళ్లు భావించారు. ఖచ్చితంగా. అందుకే పాచికలు వేయాలని నిర్ణయించుకున్నారు. వెట్మోర్ వంతు వచ్చినప్పుడు అతని తరపున మరొకరు పాచిక వేశారు. మరి వెట్మోర్ ఏమీ అనలేదా? పాచికల ప్రక్రియ సరైనదేనా అని అడిగినప్పుడు వెట్మోర్ మౌనంగా ఉన్నాడని సాక్ష్యముంది. దురదృష్టవశాత్తు ఆ పాచిక అతనికి వ్యతిరేకంగా వచ్చింది. అవును. వాళ్లు అతన్ని చంపేశారు. బయటపడ్డాక వారిపై హత్యకేసు నమోదైంది. కింది కోర్టులో వాళ్ళని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. కాని వెంటనే జ్యూరీ సభ్యులు, న్యాయమూర్తి ఇద్దరూ కలిసి వాళ్ల శిక్షను తగ్గించమని ప్రభుత్వానికి క్షమాభిక్ష పిటిషన్ పంపారు. ఇప్పుడు కేసు సుప్రీంకోర్టుకొచ్చింది. 5గురు న్యాయమూర్తులు, 5 రకాల వాదనలు. ప్రతి వాదన చట్టం గురించి మనకున్న అవగాహనను ప్రశ్నిస్తుంది. సరే, ఈ వాదనలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా చీఫ్ జస్టిస్ ట్రూపెన్ని. ఆయన వాదన చాలా సూటిగా ఉంది. అవును. ఆయన చాలా సంప్రదాయవాది. ఆయన దృష్టిలో చట్టం చాలా స్పష్టంగా ఉంది. ఏమని? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మరొకరి ప్రాణాన్ని తీస్తే వారికి మరణశిక్ష విధించబడుతుంది. ఇక్కడ జరిగిందదే. అంటే మన వ్యక్తిగత సానుభూతికి ఇక్కడ స్థానం లేదంటారు. అంతే. న్యాయమూర్తిగా మన పని చట్టాన్ని అమలు చేయడమే. అంటే ఫీలింగ్స్ని పక్కనబెట్టి రూల్ బుక్ ప్రకారం వెళ్లాలంటారు. కానీ అది చాలా కఠినంగా అనిపిస్తోంది. అందుకే ఆయన ఒక పరిష్కారం కూడా సూచిస్తారు. ఏమిటది?
న్యాయ వ్యవస్థ తన పని తాను చెయ్యాలి, అంటే చట్టాన్ని అమలు చెయ్యాలి. కాని కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం దయ చూపవచ్చు. ఓహ్, ఎగ్జిక్యూటివ్ క్లెమెన్సీ లేదా క్షమాభిక్ష. కరెక్ట్. ఈ విధంగా చట్టం యొక్క పవిత్రతను కాపాడుతూనే న్యాయం జరిగేలా చూడవచ్చని ఆయన వాదన. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. జస్టిస్ ఫాస్టర్ ఆయన వాదన వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. అవును, ఆయన ఈ తీర్పు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. చట్టం పేరుతో ఒక దారుణం జరుగుతోందని ఆయన గట్టిగా వాదించారు. వారిని నిర్దోషులుగా ప్రకటించడానికి ఆయన 2 కారణాలు చెప్పారు కదా. అవును, 2 బలమైన కారణాలు. మొదటిది ప్రకృతి ధర్మం లేదా లా ఆఫ్ నేచర్. అంటే దానర్థం ఏంటి? వాళ్ళు గుహలో ఉన్నప్పుడు మన సమాజపు చట్టాల పరిధిలో లేరన్నా? ఖచ్చితంగా. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినప్పుడు వాళ్ళు ఒక ప్రకృతి స్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రకృతి స్థితి. అక్కడ మన చట్టాలు వర్తించవు. అక్కడ మనుగడే అత్యున్నత సూత్రం. వాళ్ళు తమ మనుగడ కోసం ఒక కొత్త సామాజిక ఒప్పందాన్ని, అంటే పాచికలు వేయడం, కుదుర్చుకున్నారు. కాబట్టి వాళ్ళని మన చట్టాల ప్రకారం తీర్పు చెప్పడం తప్పంటారా? అదే ఆయన వాదన. ఆయన ఇంకో మంచి పాయింట్ కూడా లేవనెత్తారు. ఏమిటది? వారిని రక్షించే ప్రయత్నంలో 10 మంది సహాయక సిబ్బంది చనిపోయారు. మనం దాన్ని అంగీకరించాం. నిజమే. అలాంటప్పుడు నలుగురి ప్రాణాలను కాపాడటానికి ఒకరు చనిపోవడాన్ని ఎలా తప్పుపట్టగలం? ఇది చాలా బలమైన వాదన. మరి ఆయన రెండో వాదనేంటి? అది చట్టం యొక్క ఉద్దేశం గురించి. మనం చట్టంలోని అక్షరాలను గుడ్డిగా పాటించకూడదు. దాని వెనుక ఉన్న ఆత్మను గ్రహించాలి. స్పిరిట్ ఆఫ్ ద లా. అవును. హత్యా చట్టం యొక్క ప్రధాన ఉద్దేశమేమిటి? ప్రజలను హత్యలు చెయ్యకుండా నిరోధించడం. కరెక్ట్. డిటరెన్స్. కాని ఈ ప్రత్యేక సందర్భంలో ఆ చట్టం వారిని ఎలా నిరోధించగలదు? వాళ్ల ముందున్నవి 2 దారులు. చట్టాన్ని పాటించి ఆకలితో చనిపోవడం, లేదా చట్టాన్ని ఉల్లంఘించి బ్రతకడం. సరిగ్గా అదే. ఈ పరిస్థితిలో మరణశిక్ష భయం వారిని ఆపలేదు. ఆయన దీన్ని ఆత్మరక్షణతో పోల్చారు కదా. అవును. ఆత్మరక్షణ అనేది చట్టంలో స్పష్టంగా వ్రాయకపోయినా, ఒకరు మనల్ని చంపడానికి వస్తే మనం వారిని చంపడం నేరం కాదని అంగీకరిస్తాం. ఎందుకంటే ఆ చట్టం యొక్క ఉద్దేశం ఆత్మరక్షణను శిక్షించడం కాదు. కరెక్ట్. అలాగే ఈ కేసును కూడా ఒక మినహాయింపుగా చూడాలని ఫాస్టర్ గట్టిగా వాదించారు. ఫాస్టర్ వాదనలు వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ అవి కొన్ని కొత్త సమస్యలను సృష్టిస్తున్నట్టనిపిస్తుంది. అవును. ఆ గందరగోళం మనకు తర్వాతి న్యాయమూర్తి జస్టిస్ స్టార్టింగ్ వాదనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన్ని చూస్తే జాలివేస్తుంది. నిజమే. ఆయన మేధోపరంగా, భావోద్వేగపరంగా పూర్తిగా కుప్పుకూలిపోయారు. ఆయనకు ఒక పక్క నిందితులపై జాలి, మరోపక్క వాళ్లు చేసిన పని పట్ల అసహ్యం. అవును. అందుకే ఆయన ఫాస్టర్ వాదనలను ముక్కలు ముక్కలుగా విడదీశారు. ప్రకృతి స్థితి అంటున్నారు. అసలది ఎప్పుడు మొదలైంది? గుహ మూసుకుపోయినప్పుడా? ఆకలి తీవ్రమైనప్పుడా అని అడిగారు కదా. అవును. దానికి సరైన నిర్వచనం ఏది అని ప్రశ్నించారు. ఆయనింకా లోతైన ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ వెట్మోర్ తనను తాను రక్షించుకోడానికి తుపాకీతో మిగిలిన వారిని కాల్చి ఉంటే, అది వారి కొత్త ప్రభుత్వ చట్టాల ప్రకారం హత్య అవుతుందా లేక ఆత్మరక్షణ అవుతుందా? ఫోస్టర్ వాదన ప్రకారం హత్య అవుతుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. అంతేకాదు, చట్టానికి నిరోధించడం ఒక్కటే ఉద్దేశం కాదని కూడా టాటింగ్ అన్నారు. అవును. ప్రతీకారం, పునరావాసం వంటి ఇతర ఉద్దేశాలు కూడా ఉంటాయి. మరి మనం ఏ ఉద్దేశాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఇది న్యాయమూర్తి ఇష్టాయిష్టాలపై ఆధారపడిపోతోంది. ప్రతి వాదనకు ఒక ఎదురువాదన ఉండటంతో ఆయన ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అందుకే ఈ కేసులో తాను ఏ నిర్ణయం తీసుకోలేనని ప్రకటించి వైదొలిగారు. ఆయన వైదొలగడమే ఈ కేసు ఎంత సంక్లిష్టమైనదో చెప్పడానికొక నిదర్శనం. ఈ నైతిక గందరగోళమంతా పక్కనపెట్టి కేవలం చట్టం ఏం చెబుతుందో చూద్దామనే న్యాయమూర్తి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఆయనే జస్టిస్ కీన్. ఆయన వాదన టాటింగ్ గందరగోళానికి పూర్తి వ్యతిరేకం. స్పష్టంగా, కఠినంగా ఉంటోంది. అంటే ఆయన లీగల్ పాజిటివిజం అనే సిద్ధాంతాన్ని అనుసరించారన్నమాట. ఖచ్చితంగా. నా వ్యక్తిగత అభిప్రాయాలు, నా నైతిక భావాలు అప్రస్తుతం. చట్టంలో ఏముంది, దాన్ని ఉల్లంఘించారా లేదా, అంతే. న్యాయమూర్తిగా తన పని వారు చేసింది తప్పా ఒప్పా అని చెప్పడం కాదు. కాదు, చట్టాన్ని ఉల్లంఘించారా లేదా అని మాత్రమే చూడటం. చట్టం ఉద్దేశపూర్వకంగా ప్రాణం తీయడం గురించి మాట్లాడుతోంది. వాళ్లు చేసిందే అదే. కథ సమాప్తం. ఆయన ఫోస్టర్ను తీవ్రంగా విమర్శించారు. ఫోస్టర్ చట్టంలోని ఖాళీలను తన సొంత అభిప్రాయాలతో నింపుతున్నారని ఆరోపించారు. అవును. ఇది న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటడమే అవుతుందని ఆయన వాదించారు.
చట్టం నచ్చకపోతే దాన్ని మార్చాల్సింది శాసనసభ, కోర్టులు కాదు. ఆయనకు వ్యక్తిగతంగా వారిని క్షమించాలని ఉన్నా కూడా న్యాయమూర్తిగా చట్టాన్ని అమలు చేయడమే తన కర్తవ్యమని భావించారు. కరెక్ట్. ఇప్పటివరకు మనం సిద్ధాంతాల గురించి, చట్టంలోని అక్షరాల గురించి, దాని ఆత్మ గురించి మాట్లాడుకున్నాం. కాని చివరి న్యాయమూర్తి జస్టిస్ హ్యాండీ. ఆయన్ని వీటన్నిటిని పక్కన పెట్టి ఒక్క నిమిషం అసలు వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతోంది అని అడుగుతారు. ఆయన చాలా ప్రాక్టికల్. అవును, ఆయన ఆచరణవాది. మిగతా న్యాయమూర్తులు అనవసరమైన సిద్ధాంతాలలో కూరుకుపోయారని ఎగతాళి చేస్తారు. చట్టమనేది ప్రజల ఇంగిత జ్ఞానం, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి అని అంటారు. ఇక్కడే ఆయన ఒక సంచలన విషయం బయటపెడతారు. ప్రజాభిప్రాయ సేకరణ గురించి కదా? అవును, ఈ కేసుపై నిర్వహించిన ఒక సర్వేలో 90% మంది ప్రజలు ఈ అన్వేషకులను క్షమించాలని కోరుకున్నారట. ఓ. హ్యాండీ వాదన ప్రకారం కోర్టు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళితే ప్రజలకు వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. నిజాయితీగా చెప్పాలంటే జస్టిస్ హ్యాండీ వాదన నన్ను కొంచెం అసౌకర్యానికి గురిచేస్తోంది. ఎందుకని? న్యాయమనేది ఒక ప్రజాదరణ పోటీగా మారాలా? 90% మంది ప్రజలు ఏదైనా కోరుకుంటే కోర్టు దాన్ని గుడ్డిగా అమలు చేయాలా? అది ప్రమాదకరం. మీరు లీగల్ రియలిజంపై ఉన్న అతిపెద్ద విమర్శను ప్రస్తావించారు. అది మాబ్ రూల్ లేదా గుంపు పాలనకు దారితీసే ప్రమాదముంది. అంతేకాదు, చీఫ్ జస్టిస్ సూచించిన క్షమాభిక్ష మార్గం కూడా పని చేయదని హ్యాండీకి తెలుసు అని కూడా చెప్పారు. కాబట్టి వారిని ఉరిశిక్ష నుండి కాపాడటానికి ఉన్న ఏకైక మార్గం కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించడమేనని ఆయన వాదించారు. 5 న్యాయమూర్తులు, 5 విభిన్న దృక్కోణాలు. ఇందకే చివరికేం జరిగింది? తుది తీర్పు ఏమిటి? ఇక్కడే కథ విషాదకరంగా ముగుస్తోంది. 5 న్యాయమూర్తులలో 2 జస్టిస్ ఫాస్టర్ మరియు జస్టిస్ హ్యాండీ వారిని నిర్దోషులుగా ప్రకటించారు. మరో 2 చీఫ్ జస్టిస్ ట్రూపెన్నీ మరియు జస్టిస్ కీన్ వారిని దోషులుగా నిర్ధారించారు. 5వ న్యాయమూర్తి జస్టిస్ స్టాటింగ్ నిర్ణయం తీసుకోలేక ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అవును, అంటే స్కోర్ 2-2 టై అయింది. మరిప్పుడు సుప్రీంకోర్టులో ఓట్లు సమంగా విడిపోయినప్పుడు నియమం ప్రకారం కింది కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుబాటవుతుంది. అంటే ఆ 4 అన్వేషకులకు ఉరిశిక్ష ఖరారయింది. అవును, కథ ముగింపులో ఏప్రిల్ 2, 4300వ సంవత్సరం ఉదయం 6 గంటలకు వారిని ఉరితీయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ కథ సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నల్ని మన ముందుంచుతుంది. నిజమే. ఒక న్యాయమూర్తి పాత్ర ఏమిటి? చట్టంలోని పదాలను వల్లించడమా లేక నిజమైన న్యాయాన్ని అందించడమా? అసలీ రెండూ వేరువేరా? న్యాయం మరియు దయ మధ్య ఉన్న సన్నని గీత ఏమిటి? ఈ ప్రశ్నలు కేవలం ఒక కల్పిత కథకు సంబంధించినవి కావు. కాదు, ఇవి శాశ్వతమైన సమస్యలు. అత్యవసర పరిస్థితుల్లో మనం నమ్ముకున్న నియమాలను పాటించడం అసాధ్యమనిపించినప్పుడు ఏది సరైన మార్గం? ఏం జరిగినా సరే స్థాపించబడిన నియమాలకు కట్టుబడి ఉండటమా లేదా మనుగడ కోసమా? తక్షణ అవసరాల ఆధారంగా కొత్త మార్గాలను, కొత్త నైతిక సూత్రాలను సృష్టించుకోవడమా? ఈ ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం.